విశాఖ స్టీల్ ప్లాంట్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో కార్మికులతో కలిసి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాము. మూడో రోజు నిరసన కార్యక్రమాల్లో మహిళా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇంకా ఈ ధర్నాకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడుతుంది ఇక్కడ మహిళా సంఘాల నాయకులు. ఇప్పటికే చాలా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ని లోపల పంపించకుండా చేశారు. మొన్న వాళ్ళు పెద్ద పోరాటం చేస్తే లేబర్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళు లోపలికి తీసుకోవాలన్నారు. అంటే అది పోరాట ఫలితమే. ఖచ్చితంగా పోరాటం చేస్తే ప్లాంట్ నిలబడుతుంది. ఆ సందర్భంగానే మేము మహిళా సంఘాలుగా గత 3.5 ఏళ్ళుగా కూడా అనేక రూపాల్లో కూడా మేము ఆందోళన చేస్తాము, దీక్షలు చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమి సెంటర్లో బీజేపీ ఏర్పడడానికి వీళ్ళు ఒక ప్రాణవాయువులాగానే వాళ్ళకు ఉపయోగపడ్డారు. అలాంటప్పుడు ఏ ప్రాణవాయువు ఇచ్చి నీకు గద్దెనెక్కించావో ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని చెప్పేసిన ధ్యేయంతో కూడా ఇక్కడున్న పాలకవర్గం టీడీపీ జనసేన కూటమి ప్రయత్నం చేయాలని చెప్పేసిన ప్రధాన డిమాండు. ఈరోజు పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మాత్రం మారలేదు అనడానికి స్పష్టంగానే రీసెంట్గా 4200 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉంటే బయట పంపించేశారు, గేట్ పాస్ ఆపేశారు. దీనికి నారా లోకేష్ గారు ఊళ్ళోనే ఉన్నారు. కార్పొరేటర్లతోటి ఉపాధి మీద మేము మీటింగ్ పెడుతున్నామని చెప్పారు. ఆయన ఉండంగానే ఈరోజు 4200 మంది బయటకు వచ్చారు. ఇది అంటే ద్వంద్వార్థాలు, 2 నాలుకల ధోరణి ఈరోజు ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ 2 నాలుకల పద్ధతిని మాత్రం మానుకోకపోతే ఇక్కడ విశాఖ ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, వికలాంగులు కానీ చూస్తూ ఊరుకోరు. ఏ పోరాటం చేసి, ఏ ప్రాణత్యాగం చేసి నిర్వాసులు భూములు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని రప్పించుకున్నారో ఆ రకంగానే అంత తీవ్రమైన స్థాయిలో పోరాటాలు చేసి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటారు. సెయిల్లో విలీనం చేసే వరకు కూడా పోరాటం చేస్తారు. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీని ఇచ్చారో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కార్మికులతో కలిపి మహిళా సంఘాల నేతలు ఎలాంటి ఉద్యమం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మూడో రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో రైతు సంఘాలు నిరసన దీక్షను చేపట్టాయి. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని అంటున్నారు రైతు సంఘాల నాయకులు. విజయవాడ ధర్నా చౌక్ నుంచి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి సురేంద్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకూడదు అంటూ 3 రోజులు బట్టి విజయవాడలో నిరసన దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. మొదటి రోజు విద్యార్థి యువజన సంఘాలు దీక్ష చేస్తే నిన్న కార్మిక సంఘాలు దీక్ష చేస్తాయి. ఇవాళ రైతు సంఘాలు దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు రైతు సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క అవకాశవాదం. దీన్ని తీవ్రంగా మా రైతు సంఘాల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా విశాఖ ఉక్కుని రక్షించుకుంటాం, కాపాడుకుందాం, ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకుందాం అని చెప్పేసి ప్రధానంగా ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ప్రచారం చేశారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిపించారు, గద్దెనెక్కారు. ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసే దిశగా ఆలోచన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకపోవడం తీవ్రంగామైనటువంటిది. ఇది చంద్రబాబు నాయుడు అవకాశవాదానికి పరాకాష్ట అని చెప్పేసి భావిస్తున్నాం. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అది కార్మికుల వల్ల రావట్లేదు, యాజమాన్య వైఫల్యం వల్ల వస్తున్నాయి. పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తిని సాగించాలి. కేంద్ర ప్రభుత్వం కేవలం 1-2 ఫర్నిచర్లు మాత్రమే నడిపిస్తూ ఉంది. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ప్రైవేటు ఫ్యాక్టరీలకు గాలి జనార్దన్ రెడ్డికి సొంత గనులు ఇస్తారా? అసలు ఫ్యాక్టరీ లేని వాళ్ళకే. దశాబ్దాల చరిత్రలో విశాఖ ఉక్కు సొంత గనులు ఇవ్వరా? ప్రభుత్వం చేతిలో గనులు ఉన్నాయి. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఈ పరిశ్రమకు గనులు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ఉద్దేశపూర్వకంగా నష్టాలు ఊబిలోకి దించేస్తూ నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ పేరు మీదట ఆయన ప్రజల యొక్క పోరాట శక్తిని తక్కువగా చూస్తున్నాడు. 33 మంది బలిదానాలతోటి 50 సంవత్సరాల క్రితమే మరి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం కింద దీన్ని ఏర్పాటు చేసుకొని 12,000 14,000 టన్నుల వరకు కూడాను ఉత్పత్తి సాధించినటువంటి దాన్ని కావాలనే
దీన్ని ఉత్పత్తిని తగ్గించేటువంటి వైపు, దీన్నే నష్టాలు చూపించే వైపు పాలకులు అనుసరించేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. విశాఖ స్టీల్ ప్లాంటు నాణ్యమైనటువంటి ఉక్కును ఉత్పత్తి చేసేటటువంటి సంస్థ. దీన్ని మేము కాపాడుతాము అని ఎన్నికల సందర్భంగా ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో వీళ్ళ మద్దతు లేకుండా ప్రభుత్వం కొనసాగేటటువంటి అవకాశం లేదు. చక్కటి అవకాశాన్ని కూడా వీళ్ళు చేదార్చుకునేటటువంటి చర్యలకి చేపడుతున్నారు అని అంటే ఇది క్రోనీ క్యాపిటలిజానికి దారి తీసేటటువంటి పరిస్థితిని వీళ్ళు సృష్టిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి, శాసనం చేసి పంపించాలి, తీర్మానం చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తున్నారు. ప్రైవేటీకరణ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటానికి అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధమవుతారంటూ హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.